సో గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్ వైబ్ P22. నాకు ఇన్స్టా ఎట్లయితే సపోర్ట్ చేస్తారో ఈ ఛానల్ కూడా అతనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఇలా లాగ్ ఏంటంటే మన బస్సులో నీ గణేశులు అవుతున్నాయా ఇంకా గణేశుల పండుగ రాలే, కానీ అందరికీ మాత్రం మనలో గుడిసె ప్రాసెసింగ్ అంటే పని చేస్తారు. అదంతా నేను మీకు చూపిస్తా. ఇంకోటి ఏంటంటే బస్ స్టాప్ లో బస్సు ఒకటి వస్తుంది, చాలా మంది దాంట్లోకి ఎక్కుతారు కదా. అట్లనే గణేశుల పండుగ మనకు వచ్చింది, మన గణపతి బస్సులో చాలా గణేశులు పెడతారన్న. మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అంకుళ్ళు గింకులు అంతా మా బస్సులో ఉన్న నేనంతా పెడతారు. అలా ఎట్లుంటో చలో నేను చూపించేస్తాను మీ అందరికి. చలో నాయో ఇదైతే మన బస్సు, మన కమాన్ అనుకో. లోపల ఎన్ని గుడిసెలు పడుతున్నా అన్ని మీకు చూపిస్తాను అనమాట. నేను ఒక్క గణేశుడు కాదా చెప్పినా కదా, బస్ స్టాప్ ఒకటే, బస్సు ఒకటే, కానీ ఎక్కడిది చాలా మంది గణేశుల పండుగ ఒకటే, కానీ చాలా గణేశులు పెడతారన్న మన బస్సులో. ఉన్న లేని గుడిసెలు అన్ని మీకు నేను చూపిస్తా. చలో వెళ్ళిపోదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. చలో నా బస్సు లోపలికి అయితే వచ్చేసిన. మా బస్సులో ఫస్ట్ గణేశుడు ఇట్లా ఎంట్రీ అంగానే ఉండేది. దిగో మన ఈగుల్ బాయ్స్ అన్న. ఈగుల్ బాయ్స్ ఇది ఒక గుడిసానా. మా బస్సులో ఎన్ని గణేశులు మీకు అన్ని చూపించేస్తా. చలో చూద్దామన్నా. చలోనా ఇది వచ్చేసి మా రౌడీ బాయ్స్. మా తమ్ముళ్ళు అవుతారన్న. ఇగో ఫస్ట్ గురించి అయితే వాతిరు అన్న వాళ్ళు, ఇంకా అది ప్రాసెసింగ్ లోనే ఉంది. మాకు తెలుసుగా మన తమ్ముళ్ళే రౌడీలకు రౌడీలం అలా గణేశుడు అది. ఈగుల్ బాయ్స్ ది రౌడీ బాయ్స్ అయితే చూసిరు కదా. ఇంకా ఒక 4 గణేశులు ఉంటాయన్న మన బస్సులా, చూపిస్తా. చలో ఇంకొకటి వచ్చేసి త్రిశూల్ చూతానా. మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు అనమాట. ఇది ఇంకొక గణేశుడు అనమాట. చెప్పరా బిడ్డ మన గురించి చెప్పు. ఇగో ఇలాగ నా త్రిశూల్ చూతో మొత్తం బురాన్ చేసేస్తారు ఇక వాళ్ళు కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎలా అన్న ఈగుల్ బాయ్స్, రౌడీ బాయ్స్, త్రిశూల్ యూత్ 3 గణేశులు అయితే చూసిరు కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తా. చలో వెళ్ళిపోదాం మనం తీరా. చలో అన్న వచ్చేసినా ఇక్కడికైతే. ఏ గణేశుడు తెలుసా? క్రేజీ బాయ్స్ అంటే మా అన్న వాళ్ళన్న. అంటే ఈ బస్సులో అన్నిటికంటే చాలా పెద్ద గణేశుడు వచ్చేసి ఇదే అన్న. అంటే అన్న వాళ్ళు కూడా అన్న వాళ్ళ క్రేజీ యూత్ కనిపిస్తుంది. చలో అన్న అందరికంటే పెద్ద వీళ్ళైతే ఇంకా హైలైట్ చేస్తారన్న. ఈ యూత్ పేరు ఏమో క్రేజీ బాయ్స్. ఇంకా ముందర వేరే గణేశులు కూడా ఉన్నాయన్న, అవి కూడా మీకు చూపిస్తా. చలో బాయ్స్ అన్న వాళ్ళది అయితే చూసేసినాం. ఇగో నెక్స్ట్ ఆడ ఒక గుడిసె కనిపిస్తుంది, ఆడికి బి మనం వెళ్ళిపోదాం. చలో చూద్దాం ఇక. చలో అన్న మనం ఇంకో గుడిసె కాడికి అయితే చేసినాం. ఈ అన్న వాళ్ళ పేరేమో స్మైల్ గైస్ అన్న. ఇది కూడా ఒక గణేశుడు. అంటే మా బస్సులు ఇది కూడా ఒక గణేశుడు. వీళ్ళ అన్న వాళ్ళ పేరు స్మైల్ గైస్. కలిసి ఉండే కలర్ డ్రామా, ఫ్రెండ్షిప్ దోస్తి హంగామా. ఇది ఒక గుడిసానా. నెక్స్ట్ గుడిసె చూద్దాం. చలో నెక్స్ట్ లాస్ట్ అనుకుంటానా. ఇంకో గుడిసె చూద్దాం. వీడియో క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ లాగ్ ఇది అర్థం చేసుకోండి. ఇక బస్సులో వచ్చేసి లాస్ట్ వినాయకుని విగ్రహం పెట్టేది. అంటే ఇది కూడా ఒక గణేష్ టెంపుల్ అన్న. మా బస్సులు అందరికంటే లాస్ట్ ఈ గుళ్ళో ఒక చిన్న గణేశుడు పెడతారన్న. కానీ మంచిగా పెడతారు. అన్నదానం వినానం డైలీ అంతా మంచిగా అవుతుంది. చలో అన్న మా బస్సు అయితే చూసిరు కదా. ఇది నా ఫస్ట్ లాగ్. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారో ఎట్లా చేస్తారో అంతా మీ ఇష్టమే. ఇన్స్టాల్ ఎట్లయితే సపోర్ట్ చేస్తారో ఈ రోజు నైట్ లోపల నేను 6K కొట్టేస్తున్నా అన్న. అందుకే కానీ మేము దానం పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బటన్ వస్తున్న గంటలు కొడితే నేను సీదా మీ అందరికీ నేను వీడియోలో వేసినప్పుడల్లా నేను వచ్చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సపోర్ట్ చేయను అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన ఫస్ట్ లాగ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను అన్న. కామెంట్లు పెట్టండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా డెకరేషన్ అయిపోయినాక కూడా మీకు ప్రతి ఒక్క గణేశుని నేను చూపిస్తాను. ఇది కాలేజ్ ప్రాసెసింగ్ ఉన్నంత వరకే నేను మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ మీ అందరికీ చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేయండి.